మీరు కూడా నాకు నచ్చిన టాయ్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్. నాన్న తయారు చేశారు డిన్నర్. సండే ఉదయం గట్టు చింకి చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఇవాళ నాన్న అందరినీ సినిమాకి తీసుకుని వెళ్తున్నారు. ఇంకా బయట డిన్నర్ కూడా చేయిస్తానని చెప్పారు. అప్పుడు నాన్నకి ఆఫీసు నుండి ఫోన్ వస్తుంది. ఐఎమ్ సారీ పిల్లలు, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఎందుకు నాన్న? ఈరోజు సండేనే కదా. హా నాన్న, ఈరోజు ఎన్ని ప్లాన్లు వేసుకున్నాము. అవును పిల్లలు, నాకు తెలుసు ఈ మధ్య మీకు టైంని ఇవ్వలేకపోతున్నాను. ఇవాళ సండే అయినా కూడా ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. కానీ పిల్లలు నేను వెళ్లాల్సిందే. చింకి ఇంకా గట్టు నాన్న మాటలు విని బాధపడతారు. ఇంకా ఏమీ మాట్లాడరు. అరే, అలా బాధపడకూడదు పిల్లలు. వచ్చే సండే మనం తప్పకుండా బయటికి వెళ్దాం, సరేనా? అమ్మని నచ్చ చెప్తే పిల్లలు వింటారు, కానీ వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. నాన్న ఆఫీస్కి బయలుదేరుతారు కానీ దారంతా ఆయన అదే ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలు బాధపడుతున్నారు అని. ఆయన డిసైడ్ అవుతాడు, ఇంటికి త్వరగా వెళ్ళాలి, ఇంకా వెళ్ళి గట్టు చింకీకి సర్ప్రైజ్ డిన్నర్ రెడీ చెయ్యాలి అని. హలో హలో, నేను సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేస్తాను. అందరి కోసం కూడా డిన్నర్ నేనే ప్రిపేర్ చేస్తాను. నా వల్ల పిల్లలు చాలా బాధపడ్డారు కదా. అరే వా, ఇది చాలా మంచి ఐడియా. సరే, అయితే నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు గట్టు చింకిని తీసుకుని సాయంత్రం ఒక 2 గంటలు బయటకు వెళ్ళు. అప్పుడు నేను ఇంటికి వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. సర్ప్రైజ్గా మీరు ఇంటి తిరిగి వచ్చేలోపు. అది బెస్ట్. నేను ఒక మూవీ కూడా డిసైడ్ చేస్తాను. అందరం కలిసి డిన్నర్ చేస్తూ ఆ మూవీనే చూద్దాము. సరే, అది డన్. మీరు సాయంత్రం త్వరగా వచ్చేయండి. అరే ఇంతకి మీరు ఏం తయారు చేయాలి అనుకుంటున్నారు? నేను అన్ని సామాన్లు సిద్ధంగా పెడతాను. ఇవాళ నేను స్పెషల్ చైనీస్ వంట ప్రిపేర్ చేస్తాను. దానికి కావలసిన సామాన్లు కూడా వస్తా తీసుకొస్తాను. ఓ, అయితే అలాగే. ప్లానింగ్ ప్రకారం అమ్మ గట్టు చింకీని షాపింగ్కి తీసుకుని వెళ్తుంది. నాన్న ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వస్తాడు. కానీ ఇప్పటికీ కూడా గట్టు చింకీ బాధపడుతూ ఉంటారు. ఇక నేను మొదలు పెడతాను నాన్న స్పెషల్ చైనీస్ డిన్నర్ ఏంటనేది. అన్నిటికన్నా ముందు నాన్న వెజిటేబుల్స్ క్లీన్ చేస్తారు. ఆ తర్వాత క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ఆయనకి నచ్చిన స్టైల్లో కట్ చేస్తూ ఉంటాడు. నాన్న అతని ఫోన్లో ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఆయనకి నచ్చిన పాత పాటలు వింటూ ఉంటాడు. ఈ వెజిటేబుల్స్ అయితే కట్ చేశాను. ఇక నూడిల్స్ ఉడకబెట్టాలి. నాన్న ఒక ప్యాకెట్ నూడిల్స్ తీసుకుని ఒక పెద్ద గిన్నెలో వాటర్, నూనె ఇంకా ఉప్పు వేస్తారు. అవి మరుగుతూ ఉంటాయి. ఈ నూడిల్స్ ఉడికేలోపు నేను చిల్లీ పన్నీర్ తయారు చేస్తాను. ఒక పక్క నూడిల్స్ ఉడుకుతుంటాయి, మరొక పక్క ప్యాన్ లో పన్నీర్ ఫ్రై అవుతుంటుంది. ఆ తర్వాత నాన్న నూడిల్స్ ని ఒక ప్యాన్ లో తీసుకుని అచ్చం షెఫ్ లా ట్యాప్ చేస్తుంటాడు. నూడిల్స్ లో నుండి మంచి స్మెల్ వస్తుంది. వాహ్, సువాసన అయితే చాలా బాగా వస్తుంది. రుచి కూడా చాలా బాగానే ఉండేటట్లుంది. ఇది తిన్న తర్వాత గట్టు చింకీల కంప్లైంట్లన్నీ దూరం అయిపోతాయి. సరే, ఫైనల్లీ వంట అయితే అయిపోయింది. కాబట్టి దీన్ని త్వరగా టేబుల్ పై పెడతాను. అందరూ వస్తూ ఉంటారు. అటు అమ్మ షాపింగ్ పూర్తి చేసుకుని గట్టు చింకీని ఇంటికి తీసుకుని వస్తుంటుంది. గట్టు ఇంకా చింకీ ఉదయం విషయం గురించి ఇంకా బాధపడుతూనే ఉంటారు. అప్పుడు అమ్మ పిల్లలకు అర్థమయ్యేలా చెప్తుంది. అరే పిల్లలు, ఇంకా బాధపడుతున్నారా? ఏది జరిగినా అది మన మంచికే జరుగుతుంది. బాధపడడం ఆపండి. లేదమ్మా, మాకు నాన్న మీద చాలా కోపంగా ఉంది. ఇంకా మేము ఇలా బాధపడుతూనే ఉంటాము. అమ్మా, మేము అస్సలు నవ్వము. మేము నాన్నపై చాలా కోపంగా ఉన్నాం. ఓహో, సరే పదండి, అయితే మీరే ఒప్పుకుంటారు. అలా చెప్పి అమ్మ నవ్వుతూ డోర్ తెరవడానికి వెళ్తుంది. గట్టు చింకీకి అస్సలు ఏమీ అర్థం కాదు. కానీ డోర్ తెరిచిన వెంటనే మంచి సువాసన బయటకు వస్తుంది. అరే, ఈ వాసన మన ఇంటి నుంచే వస్తుంది. కానీ ఎలా? మనం ఇప్పుడే కదా బయట నుంచి వస్తున్నాము. అమ్మ కూడా ఏమీ వండలేదు కదా. అప్పుడే నాన్న ఇంట్లో నుండి బయటకొస్తారు. ఆయన షెఫ్ ఫ్రాక్ కట్టుకుని ఉంటారు. టేబుల్ పైన వేడి వేడి చైనీస్ వంట సిద్ధంగా ఉంటుంది. సర్ప్రైజ్! గట్టు చింకి చాలా ఆనందపడతారు. ఇంకా పరిగెడుతూ వెళ్లి నాన్నని హత్తుకుంటారు. అవును నాన్న, చాలా బాగుంది. చాలా మంచి సర్ప్రైజ్. ఈ ఫుడ్ స్మెల్కే నాకు ఆకలి బాగా వేస్తుంది. కానీ నాన్న, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావు కదా, ఇంటికి ఎప్పుడు వచ్చావు? ఇంకా ఇవన్నీ ఎప్పుడు తయారు చేశావు?
పిల్లలు, నేను ఆఫీస్కి అయితే వెళ్ళాను, కానీ మీరు బాధపడుతున్న మీ మొహాలే నాకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే నేను ఇదంతా ప్లాన్ చేశాను. ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి మీకోసం ఈ డిన్నర్ని మంచిగా ప్రిపేర్ చేశాను. ఈ మాట విని గట్టు చింకి ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. చెప్పండి గట్టు చింకి, ఇంకా మీరు కోపంగా ఉన్నారా? నాకైతే లేదనిపిస్తోంది, ఎందుకంటే మీ ముఖాల్లో ఇంకా ఏదో కనిపిస్తోంది. అయితే అమ్మా మీకు ఇవన్నీ ముందే తెలుసా? అవును పిల్లలు, ఈ ప్లాన్లో నేను నాన్న పార్టీనే. సరే పిల్లలు, ఇంకా మాట్లాడుతూనే ఉంటారా? పదండి, అందరం లోపలికి వెళదాం. మీరందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోండి. నేనప్పుడు ఒక మంచి మూవీ పెడతాను. అందరం కలిసి డిన్నర్ చేస్తూ చూద్దాం. గట్టు చింకి చాలా ఆనందంగా ఉంటారు. అమ్మతో కలిసి డిన్నర్ సర్వ్ చేస్తారు. వావ్, ఈ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది నాన్న. హా నిజంగా ఇవాల్టి వరకు ఇది బెస్ట్ డిన్నర్ నాన్న. తర్వాత ఏముంది, ఫ్యామిలీ అంతా కలిసి మూవీ ఇంకా డిన్నర్ ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.